హాయ్! హలో ఫ్రెండ్స్. ప్రెజెంట్ అయితే మణికొండ దగ్గర ఉన్న టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. శ్రీ పార్వతీ పరమేశ్వర లింగ దేవస్థానం అని చెప్పి టెంపుల్ అయితే ఉంది మణికొండ దగ్గర. ఈ టెంపుల్ వచ్చేసి మర్రి చెట్టు దగ్గర మనకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరనుకుంటా మర్రి చెట్టు. సో, మర్రి చెట్టు దగ్గర నుంచి ఒక 100, 200 మీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంది. సో, టెంపుల్‌లోకి అయితే వెళ్ళిపోయాను నేను. సో, ఇక్కడైతే లెఫ్ట్ సైడ్‌లో వాటర్ అవన్నీ ఉంటే కాళ్ళన్నీ చేతులు కడుక్కొని లోపలికెళ్ళాము. సో, లోపలికి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్‌లో సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది. సో, లెఫ్ట్ సైడ్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే ఉంటుంది. సో, నేను టెంపుల్‌లోకైతే ఎళ్లి అంతా కూడా చూపిస్తాను మీకు. సో, టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు. ఇక్కడైతే సాయిబాబా టెంపుల్ అయితే ఉంది. సో, ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు. సో, కార్తీక మాసం టైంలో కాబట్టి అసలు చాలా అంటే చాలా హెవీగా జనాలైతే ఎక్కువ మంది ఉండే. సో, నార్మల్ టైంలో అయితే అంతమంది ఉండకపోవచ్చు గానీ, కార్తీక మాసం టైంలో అయితే అందరూ పూజలు అవన్నీ చేస్తూ అక్కడే ఉన్నారు ఎక్కువగా. సో, ఇదొచ్చేసి సాయిబాబా టెంపుల్. సో, టెంపుల్ దగ్గర ఇక్కడైతే రాసారు గదా! కార్తీక మాసం టైమింగ్స్ అని జెప్పి ఇక్కడంతే క్లియర్‌గా అయితే రాసారు. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్ ఉంటుంది, ఏంటి అర్చనకి ఎంత అమౌంట్ అని జెప్పి రాసారు. ఇక్కడైతే నంది చాలా అయితే చాలా బావుంది. నంది ముందు తాబేలు గూడా పెట్టారు. సో, జనరల్‌గా అయితే నంది ఉంటుంది. నంది ముందు శివలింగం ఉంటుంది. ఇక్కడ తాబేలయితే పెట్టారు. సో, ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇక్కడ సాయిబాబా విగ్రహం అయితే ఉంది. సో, ఇక మొత్తం అంతా గూడా చాలా అంటే చాలా బావుంది. ప్రశాంతంగుంది టెంపుల్ అయితే. సో, ఇంగా ఇది సైడ్‌కున్న వన్ ఆఫ్ ద టెంపుల్. బట్ ఇంకా ముందరికెళ్తే ఇంకొక టెంపుల్ ఉంటుంది. అక్కడ చాలా మెయిన్ టెంపుల్ అదంతా గూడా. సో, ఇదొచ్చేసి మెయిన్ టెంపుల్. ఇక్కడంతా గూడా బిల్డింగ్స్ ఉన్నాయి గదా! మొత్తం బిల్డింగ్స్ మధ్యలో మణికొండలో మెయిన్ సిటీలో అసలు చాలా బాగా కట్టారు అసలు టెంపుల్. ఇది కొత్తగా న్యూగా కన్‌స్ట్రక్షన్ చేశారు. సో, చాలామంది అంటే చాలామందొచ్చేసారు. ఇక్కడ లోపల వరకు గూడా బైకులన్నీ గూడా తీసుకొచ్చేసారు. సో, ఇక్కడ ఒక పార్క్ లాంటిది చిన్న పార్క్ లాంటిది ఏరియా ఉంది. సో, ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని దేవస్థానంలో మంచిగా ఉండొచ్చు. సో, ఇంకా కొంచెం ముందుకెళ్తే మొత్తం అంతా గూడా శివలింగం టెంపుల్ అవన్నీ గూడా ఉన్నాయి. ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ అని జెప్పి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడైతే టెంకాయలు అవన్నీ కూడా కొడుతున్నారు. స్టార్టింగ్‌లో ఎంట్రన్స్ దగ్గర టెంకాయలు అక్కడ కొట్టేస్తారు. సో, ఇంకా ఇక్కడ ముందుకెళ్ళి చూస్తే ఇక్కడ పుట్ట అయితే ఉంది. నాగపాము పుట్ట అయితే ఉంది. సో, పుట్ట దగ్గర అంతా కూడా పూలు అవన్నీ కూడా పండ్లు అవన్నీ కూడా పెట్టేశారు. యాగశాల అని ఉంది. ఇక్కడ యాగం చేస్తారనుకుంటా. సో, ఇది మెయిన్ టెంపుల్. ఇంక మెయిన్ టెంపుల్‌లోకి ఎంట్రీ ఇచ్చేసాను. సో, మెయిన్ టెంపుల్ దగ్గర మొత్తం అంతా చూడండసలు కొత్తగా కట్టారు టెంపుల్. సో, దట్ టూ చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఇన్‌సైడ్ ద సిటీలో ఇంత పెద్ద విశాలమైన టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉందసలు. ఇక్కడ చూడండి అసలు మొత్తం టెంపుల్ అంతా గూడా మొత్తం స్టెప్స్ అంతా గూడా పెట్టేసి పూలతో మొత్తం అంతా గూడా పూజలంతా గూడా చేసేసారు. సో, ఎర్లీ మార్నింగే పూజలన్నీ గూడా స్టార్ట్ అయిపోయినాయి. సో, ఇక్కడంతే పూజారి అయితే ఎవరు లేరు ప్రెజెంట్ అయితే. సో, టెంపుల్ అంతా గూడా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. సో, అమ్మవారు ఇక్కడైతే కనిపిస్తున్నారు. సో, మణికొండలో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ వచ్చేసి ఇదే. సో, ఎందుకంటే ఏరియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్స్‌లో ఇది గూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్. కొంచెం చాలా రిలాక్స్‌డ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉండే ఏరియా ఇదంతా గూడా. ఇక్కడ ముందు సైడ్ అయితే ఎల్లమ్మ టెంపుల్ అవన్నీ గూడా ఉన్నాయి సైడ్‌కి. సో, ఇక్కడంతా గూడా ప్రదక్షిణాలు అవి ఇవి అయితే చేస్తున్నారు జనాలు. సో, ఈ ఏరియాలో ఇంతకుముందు చూయించిన ఏరియాలో అయితే అక్కడ ఏవైనా ప్రోగ్రామ్స్ జరిగితే అక్కడ కండక్ట్ చేస్తుండొచ్చు. చాలా పెద్ద స్పేస్ అయితే ఉంది. సో, ఎర్లీ మార్నింగ్ ముసలివాళ్ళు అందరూ గూడా మొత్తం అంతా గూడా టెంపుల్‌కొచ్చేసారు. సో, ఇక్కడ మెయిన్ శివాలయం టెంపుల్ ఇది. సో, ఇక్కడ అందరూ గూడా నేను గూడా దర్శనం చేసేసుకొని అక్కడైతే కూర్చున్నాను. సో, చాలా సేపు వెయిట్ చేశాను. అక్కడనే కూర్చొని వెయిట్ చేశాను. దాని తర్వాత ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాను. సో, ఎల్లమ్మ టెంపుల్, రేణుక ఎల్లమ్మ టెంపుల్ అయితే ఇక్కడుంది. ఇలా మొత్తం శివాలయం టెంపుల్, సాయిబాబా టెంపుల్, ఇంకా రేణుక ఎల్లమ్మ టెంపుల్ అంతా గూడా అక్కడైతే టెంపుల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. పక్కనే చిన్న ఒక కోనేరు అయితే ఉంది. సో, ఆ కోనేరులో శివుడినైతే ఇలా విగ్రహం అయితే ఉంది. సో, ప్రెజెంట్ అయితే అక్కడ వాటర్ అంతా కూడా లేవు. చాలా తక్కువగా ఉన్నాయి. ఇంగా నవగ్రహాలు తెలిసిందే గదా! సో, ఇక్కడ పక్క సైడ్‌కి నవగ్రహాలన్నీ గూడా ఉండే. సో, మొత్తం అంతా తిరిగేసి మొత్తం మొక్కేసి ఇంకంతా గూడా నేనైతే అక్కడి నుంచయితే స్టార్ట్ అయిపోయాను. సో, ఇక్కడైతే పాలైతే పోస్తున్నారక్కడ. సో, పాలు పోయడానికి అందరూ లైన్‌లో, క్యూలో నిల్చున్నారు. సో, మొత్తానికి మొత్తం టెంపుల్ అయితే మొత్తం అంతా కూడా తిరిగేసి ఆల్మోస్ట్ అంతా కూడా కవర్ చేశాను. ఇక్కడ శ్రీకృష్ణునిది బొమ్మ అయితే విగ్రహం అయితే ఉంది. సో, ఇవన్నీ పెట్టేసి మొత్తం అంతా పూజలు చేసేసారు. చెట్టుకి అన్నీ కూడా పాతవన్నీ కూడా కట్టేశారు. సో, నవగ్రహాలు ఇంకా శివుని విగ్రహము ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా వీడియో అంతా రికార్డింగ్ చేసుకొని నేనైతే స్టార్ట్ అయిపోయాను. సో, ఇది మెయిన్ ఎంట్రన్స్‌లో శివాలయం టెంపుల్‌కెళ్ళేటప్పుడు ఎంట్రన్స్. ఈ ఏరియాలో అయితే మొత్తం మంచి పార్క్ అవన్నీ గూడా ఉన్నాయి.
సో, జనాలంతా గూడా మొత్తం దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా వచ్చి ఇక్కడ కూర్చొని వెయిట్ జేసి చాలా సేపు వెయిట్ జేసిన తర్వాత అందరూ గూడా ఎవరింటికి వాళ్ళు ఎళ్ళిపోతున్నారు. ఇక్కడ పార్క్ అయితే చాలా అంటే చాలా బావుంది. కూర్చొని మంచిగా ఎంజాయ్ జేసి ఎళ్ళిపోవచ్చు. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.